మళ్ళీ మళ్ళీ పాపంలో పడిపోతున్నాను. చెయ్యొద్దనుకున్న పని చేస్తున్నాను, చెయ్యాలనుకున్న పని చెయ్యట్లేదు. ఆత్మలో స్థిరపడడం ఎలాగా? రోజు బైబిల్ చదవడం ఎలాగా? ప్రార్థించడం ఎలాగా? అసలు నేను ఆత్మీయంగా ఉండగలనా లేనా? ఎన్నో క్వశ్చన్స్, ఎంతో బలహీనత, ఎంతో నిరుత్సాహం, ఏడుపు, దుఃఖం, తట్టుకోలేని నిస్సహాయతతో అనేక మంది బాధపడుతున్నారు. సో దీన్ని ఎలాగ జయించడం అంటే ప్రాక్టికల్ గా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. పాపం చేయడానికి మీకు సమయము దొరకనంత బిజీగా ఉంచుకోండి. సో మార్నింగ్ ఒక షెడ్యూల్ పెట్టేసుకోండి. మీరు ఆఫీస్కి వెళ్లే వరకు, కాలేజ్కి వెళ్లే వరకు, లేకపోతే చదువుకునే వరకు, ట్యూషన్ వెళ్లే వరకు, మీకు ఏ పని అయితే అది ఉందో అది మొదలు పెట్టేంత వరకు మిమ్మల్ని మీరు బిజీగా. సి మినిస్ట్రీలో ఉంటే మార్నింగ్ డివోషన్, సో ఈవినింగ్ 5 గంటలకి మరలా షార్ట్ వస్తుంది, 9 o'clock లైవ్ వస్తుంది. ఇలాగ వీటిల్లో బిజీ పెట్టుకోవడం. బ్రేక్ టైంలో ఒక మెసేజ్ వినడం. లేకపోతే అమ్మో ఇంత ఆత్మీయంగా నేను ఉండలేనంటే డ్రైవింగ్ నేర్చుకో, పెయింటింగ్ నేర్చుకో, రైటింగ్ నేర్చుకో, ఏదైనా ఒక వ్యాపకం మంచిది నేర్చుకో, లేకపోతే నీ ఇల్లు సర్దుకో. ఏదో ఒకటి నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ చదువుకి, నీ ఫ్యూచర్ కి ఉపయోగపడే పని ఏదైనా చేయి. చాలా అడిక్షన్ ఉందండి, బయటికి రాలేకపోతున్నాను. నీ కెరియర్ గురించి, నువ్వు ఇంజనీర్ అయితే బెస్ట్ ఇంజనీర్ ఎలా అవ్వాలి అది యూట్యూబ్ లో సెర్చ్ చేయి. నువ్వు డాక్టర్ అయితే బెస్ట్ డాక్టర్ ఎలా అవ్వాలి సెర్చ్ చేయి. బెస్ట్ లాయర్ ఎలా అవ్వాలి సెర్చ్ చేయి. ఏదో చెత్త చూసే కంటే నీ కెరియర్ కి సంబంధించి చూడడం మంచిది కదా. దాని కింద ఇంకా వేరే వీడియో చూడకు, దానికి సంబంధించినవే చూడడానికి నీ మైండ్ సెట్ చేసుకుంటే, అంటే ఓవరాల్ గా ఏంటంటే పాపము చేయడానికి, పడిపోవడానికి సమయము లేనంతగా నువ్వు బిజీ అయిపోవాలి. అది ఆత్మీయ పనుల్లో కావచ్చు, నీ కెరియర్ కి సంబంధించిన పనుల్లో కావచ్చు. ఇలాంటి విషయాల్లో జ్ఞానముతో నిన్ను నువ్వు బిజీగా పెట్టుకుంటే సాతాను నిన్ను శోధించడానికి కానీ, పడేయడానికి కానీ సందు దొరకనంత బిజీ షెడ్యూల్ నీకుంటే ఖచ్చితంగా నువ్వు స్థిరంగా ఉంటావు. ఖచ్చితంగా దేవుళ్ళలో ముందుకు ఎదగగలవు. గాడ్ బ్లెస్ యూ.